అందరికీ నమస్కారం. గిద్దలూరు నియోజకవర్గం ఎంపీటీసీల గౌరవ వేతనం గురించి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు మండల ఎంపీపీలు, ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరం మీడియా మిత్రుల సమక్షంలో ఈ ప్రభుత్వంలో గడిచిన 20 నెలల నుంచి, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎంపీటీసీలకు పూర్తిగా గౌరవ వేతనం ఆగిపోయి ఉంది. 6 మండలాలు ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో అర్ధవీడు, కంబం, బేస్వారిపేట, కొమరోలు, గిద్దలూరు మరియు రాచర్ల మండలాల్లో ఒక మండలం, బేస్వారిపేట మండలం పూర్తిగా ఈ రోజు వరకు ఎంపీటీసీ గౌరవ వేతనాలు చెల్లించి 5 మండలాల్లో 20 నెలల నుంచి ఆగిపోయింది. ఒకసారి మీరు చూస్తే ప్రతి క్వార్టర్ జెడ్పీఎస్ఈఓ దగ్గర నుంచి గ్రాంట్ వస్తూనే ఉంది. ఇది జనవరి 7, 2026 జనవరి 7, 2026 జెడ్పీసీఓ దగ్గర నుంచి గ్రాంట్ వచ్చింది. అంటే ప్రతి క్వార్టర్కి జెడ్పీసీఓ దగ్గర నుంచి గ్రాంట్ రిలీజ్ అవుతా ఉంది. కానీ ఎంపీడీఓలు ఏ కారణంతో ఎంపీటీసీలకు గౌరవ వేతనం చెల్లించడం లేదు. 6 మండలాలు లేదా జిల్లా మొత్తం ఆగి ఉంటే అది వేరే రకం. ఒక మండలంలో చెల్లించి మిగతా 5 మండలాలు ఆగింది అంటే కారణం ఏంటో ఉండాలి. ఆ ఎంపీడీఓలు ఆ ఫండ్స్ ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు, లేదా ఆ ఫండ్స్ ని ఏదైనా మళ్లించి వేరే దానికి ఉపయోగిస్తున్నారా, లేదా వేరే ఒత్తిడితోటి ఏమన్నా చెల్లించకుండా ఆగుతున్నారా? రాజకీయ ఒత్తిడితోటి గౌరవ వేతనాలు ఆపడం అనేది సరైన విషయం కాదు. ఒకసారి నిజంగానే ఎంపీడీఓలు ఆ ఫండ్ని వేరే దానికి ఏమైనా యూటిలైజ్ చేస్తుంటే అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. జెడ్పీసీఓ గారి ద్వారా మీరు రిలీజ్ చేసిన గ్రాంట్ ఏదైతే ఉందో ఒకసారి సరి చూసుకోండి. మీరు ప్రతి క్వార్టర్కి గ్రాంట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి క్వార్టర్కి నోటీస్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు, ఆర్డర్స్ ఇష్యూ చేస్తూనే ఉన్నారు. కానీ ఎంపీడీఓలు మాత్రం పేమెంట్ చేయట్లేదు. జిల్లా కలెక్టర్ గారికి జెడ్పీసీఓ ద్వారా ప్రశ్నించేది ఏమి అంటే, ఎంపీడీఓలు గౌరవ వేతనం చెల్లించకుండా ఆ ఫండ్ని తరలించి లేదా వేరే దానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మరొక్కసారి దాన్ని సరిచూసి దాదాపు ఒక్కొక్క ఎంపీటీసీకి మరియు ఎంపీపీ స్థానంలో ఉన్న వారికి 75,000 నుంచి 1,00,000కు పైగా రావాల్సింది గౌరవ వేతనం. మరొక్కసారి సరిచూసుకొని ఈ 20 నెలల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోజు వరకు గౌరవ వేతనం చెల్లించకపోవడం చాలా చాలా బాధాకరం. మరొక్కసారి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ప్రజలకు ఇంతకంటే సాక్ష్యం లేదు. ఎన్నో విషయాలతోటి ప్రతిరోజు ప్రజలందరూ సతమతం అవుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సంక్షేమ పథకాలు కానీ, ప్రజల బాగోగులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ లేదా ఏ ఒక్కటి నోచుకోలేకపోతా ఉన్నారు. దానితో పాటు ఈరోజు ఎంపీటీసీల గౌరవ వేతనం చాలా చిన్న అమౌంట్, కాకపోతే 2 సంవత్సరాలు ఏదైతే ఉందో అది దాదాపు 70,000 నుంచి 1,00,000 వరకు. మరొకసారి కలెక్టర్ గారి దృష్టిలోకి ఇది వెళ్ళి కలెక్టర్ గారు ఖచ్చితంగా ఎంత త్వరగా ఎంపీడీఓల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి దీన్ని పేమెంట్ చేయగలిగితే అంత మంచిది. లేదు అంటే ఎంపీడీఓలకు లీగల్ నోటీసుల ద్వారా వారు ఎందుకు చెల్లించలేకపోయారో దాన్ని ముందుకు వెళ్ళే అవసరం ఉంటుంది. మరొక్కసారి ఈ సమావేశానికి విచ్చేసిన ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులకు మరియు నియోజకవర్గ విభాగం జిల్లా అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక మండలానికి చెల్లించి మిగతా 5 మండలానికి చెల్లించకపోవడం కారణం ఇది ప్రధానంగా ఎంపీడీఓల నిర్లక్ష్యం అనుకోవాలి, లేదా ఆ ఫండ్స్ని వాళ్ళు దేనికైనా ఉపయోగించన్నా ఉండాలి, లేదా రాజకీయ ఒత్తిడితోటి ఆపన్నా ఉండాలి. నాకు తెలిసి ఈ మీడియా సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఇది తెలిసిన వెంటనే ఖచ్చితంగా ఎంపీడీఓలకి నోటీసులు వస్తాయి.
ఈ వారం లోపల ఖచ్చితంగా పేమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.